నమస్తే రహీం గారు. రామ్మోహన్ రావు గారు ఏదైతే చెప్తున్నారో ఈ 130వ రాజ్యాంగ సవరణ చాలా నైతికతతో కూడుకున్నది. ఇన్నాళ్ళ నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జైల్లో నుంచే పరిపాలన సాగించేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక సవరణ ఇది అంటూ చెప్పుకొస్తుంది అధికార పార్టీ. దీని వెనక ఏ విధంగా ఉందో అసలు దీనికి వాస్తవానికి ఇంత నైతికత ఉందా? ఈ 130వ రాజ్యాంగ సవరణ మంచిదేనా? ఏమంటారు రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు అట్లాగే మిత్రుడు రామరెడ్డి గారికి, రామచంద్ర గౌడ్ గారికి చిరకాల మిత్రుడు. వాళ్ళకి చెప్పాలంటే విద్యావతి గారు ప్రిన్సిపాల్ గా ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత వారు ప్రిన్సిపాల్ గా అయిన తర్వాత లా కాలేజీకి మన వినోద్ కుమార్ గారు వారితో చిరకాల అనుబంధం, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకు వారికి మెగా న్యూస్ ప్రేక్షకు నమస్కారం. నేను ఏమంటున్నా అంటే, ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు గురించి గుర్తు చేశాను. అప్పుడు వ్యతిరేకించడం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. ఇందిరాగాంధీ నేను మెచ్చుకుంటలేను. నా జర్నలిజం కెరీర్ మొదలైందే ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని డీకే బాగా దేవకాంత్ బారవ అంటే నాకు బాగా కోపం వచ్చి ఆంధ్రభూమి గోరా శాస్త్రి గారు ఎడిటర్ గా ఉన్నప్పుడు ఒక లెటర్ రాశాను. లెటర్ కాస్త వ్యాసం అయిపోయింది. ఇందిరా అంటే ఇండియా కాదు, ఇండియా అంటే ఇందిరా కాదు. ప్రజలు ఉన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు ఉన్నారు. సంగతి ఏంటి అని రాసిన. అదే మొట్టమొదటి ప్రింట్ అయిన వ్యాసం సార్. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు గుర్తు చేశారు. అప్పుడుగా ఇప్పుడైనా సరే ఏ చట్టమైనా ప్రజా వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకిస్తారు. నిజంగా వారు అన్నట్టు నైతికతతో కూడుకున్నది కరెక్టే కాదంటే, దానిలో మతలబు ఏమిటి అనేది సమస్య వస్తుంది. ఇంకా ఏంటంటే, మీరు చేసినా రేపు కాంగ్రెస్ పార్టీ చేసినా ఇదే ప్రశ్నిస్తాను. ఎందుకంటే గతంలో కొన్ని చట్టాలు ఏం చేసినాయి అంటే, ఎవరిని బాధ పెట్టాలని వాళ్ళు బాధ పెట్టి అవసరం తీరు వాడుకున్నారు. ఈ అస్త్రము రేపు మీరు అధికారం లేనుకుంటే మీకు కూడా ఉపయోగపడతారు. మీ మీద కూడా ప్రయోగించే అవకాశం ఉంటుంది. అధికారాలు ఎవరు వస్తే వాళ్ళు. అందుకని దీన్ని ఏంటంటే సస్పెన్షన్, మీరు అన్నారే మొదలు డిస్మిస్ అన్నారు, తర్వాత సస్పెన్షన్ కాడికి వచ్చారు. ఇంకా కొంచెం దానికి ఆధునీకరిస్తే నైతికత విషయంలో నేను దాన్ని మీరు ఏకీపిస్తున్నాను ఆల్రెడీ గారు. నైతికత వేరు, దానికి చట్టం అమలు చేయాలి. కత్తికి రెండు వైపులా పదను ఉంటాయి. అంటే కూరగాయలు పోయొచ్చు, మెడకాయలు పోయొచ్చు. రేపు మెడకాయలు పోస్తేనేమో భయం మాని, అంతకంటే ఏం లేదు. చెప్తాను సార్, నేను మొత్తం చెప్తాను. మీరు అయినాక మళ్ళీ శివరసం ఒక్క మాట మాట్లాడతా. అదే సార్, గవర్నమెంట్ ఉద్యోగి 24 hours జైల్లో ఉంటే ఉద్యోగం చెప్తాను సార్, నేను చెప్తాను. గవర్నమెంట్ ఉద్యోగి వీళ్ళు 30 రోజుల్లో పోకూడదా? చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్. నాకు ఏమంటున్నానంటే, గతంలో కూడా బ్రిటిష్ వారి హయాంలో కూడా కలకత్తా మేయర్ గా చిత్తరంజన్ దాస్ ఉన్నప్పుడు కలకత్తా కమిషనర్ గా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు చెప్తాను. ఆయన ఏంటంటే జాతీయ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత మరి కమిషనర్ గా ఆయనకు చిత్తరంజన్ దాస్ ఏమన్నారంటే, అంటే బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఎంత ప్రజాస్వామ్యం ఉంది, మనం ఏం చేస్తున్నాం చెప్తాను. అప్పుడు ఆయన ఏం చేసింది చిత్తరంజన్ దాసు, వాళ్ళకి ఇంకొక వెసులుబాటు ఉంది. ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఎవరి చేతిలో ఉంటాడు? రాష్ట్రపతి చేతిలో ఉంటాడు. మున్సిపల్ చైర్మన్ కి ఏం అధికారం లేదు. గట్టి మన సెలవు కానీ వాళ్ళకి. ఆనాడు ఒక 3 పేర్లు ఇవ్వండి, ఆ పేర్లు ఐఏఎస్ ఐపీఎస్ అప్పుడు ఐసీఎస్ ఆయన, ఆ పేర్లు అలా మేము ఎన్నుకుంటాం ఎవరికి అని చెప్పి ప్రభుత్వం అడిగితే 3 పేర్లు ఇస్తే ఒక 23 ఏళ్ల యువకుడు ఎన్నుకున్నాడు చిత్తరంజన్ దాస్. ఏది ఈ పేరు అని చెప్పి అప్పుడు దాన్ని అపాయింట్ చేశారు. అంటే అంత ప్రజాస్వామ్యం ఉంది అప్పుడు బ్రిటిష్ కాలం. అపాయింట్ చేస్తే ఆ కమిషనర్ జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. కలకత్తా జైలుకి వెళ్ళిన తర్వాత చిత్తరంజన్ దాస్ గారు ఏం కొట్లాడిందంటే, ఆయన దేశద్రోహం చేయలే, ఆయన అవినీతి చేయలే, మున్సిపాలిటీ విషయంలో ఎలాంటి తప్పు చేయలే, ఆయన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించాడు. ఆయనను జైలు వేసాడు కదా, ఆ జైలు నుంచే ప్రతిరోజు పరిపాలన కొనసాగిస్తాడు అని చెప్పి జైలు నుంచే సుమారు 1 నెల రోజుల పాటు ఆయన పరిపాలన కొనసాగించాడు. బ్రిటిష్ వాళ్ళకి అర్థం కాలేదు, ఎట్లా చేయాలి వీడిని, మరి నిజంగానే కదా మున్సిపాలిటీలో విధులకు ఆటంకం కలిగించలేదు, విధులు ఏం చేయలేదు, ఆర్థిక నేరాలు చేయలేదు, ఏం చేయాలనుకొని కుట్రమని ఆయనను బర్మా జైలు పంపించారు. ఏది ఆ కమిషనర్. ఆయన ఎవరంటే చిత్తరంజన్ దాస్ మేయర్ అయితే ఆయన సుభాష్ చంద్రబోస్ గారు. అలాంటి ప్రజాస్వామ్యం ఉండాలి. సుభాష్ చంద్రబోస్ గారు 1 నెల రోజులు జైలు నుంచే పరిపాలించాడు. తర్వాత ఆయన కుట్రమని అక్కడి నుంచి ఉంటే రోజు ఫైల్ వస్తున్నాయి, రోజు వారికి నడుస్తున్నాయి. ఏం చేయాలంటే బర్మాకి వేస్తే రోజు బర్మాకి అయితే పంపలేరు కదా. అప్పుడు ఉమ్మడి మన బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలో బర్మాగా ఉండే కనుక పంపించాడు. అందుకని నేనేమంటున్నా అంటే, ప్రజాస్వామ్యం మీరు అన్నది కరెక్ట్. ఒకరోజు జైల్లో ఉంటే వారికి వర్తిస్తుంది. ఇది కూడా నేను నైతికత విషయంలో కరెక్ట్ అంటున్నాను. రేపు పొద్దున ఇప్పుడు ముఖ్యమంత్రి తప్పు చేసినా చేయకపోయినా ఈడీఓ లేకుంటే ఇతర, అదే మీరే అన్నారు కదా గతంలో సిబిఐ అంటే ఎవరు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని బీజేపీ అన్నది. ఎవరిని? కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు. కేంద్రంలో ఎవరు అధికారం ఉంటే వాళ్ళు విచారణ సంస్థలను, ముఖ్యంగా నేర విచారణ సంస్థలు వాడుకుంటున్నారని వాస్తవం అవునా కాదు? కనుక వాస్తవం అయినప్పుడు మీరు వాడుకున్న తప్పే, వాళ్ళు వాడుకున్న తప్పే. నేనేమంటున్నాను, మీకు ఒక 7 రాష్ట్రాల్లో, మహా అయితే 7 రాష్ట్రాల్లో బీజేపీ ఇతర ప్రభుత్వాలు మొత్తం కలిసి, 4 ఏమో కాంగ్రెస్, మరో 2-3 రాష్ట్రాల్లో ఉన్నాయి. మొన్న దాకా ఉన్న రాష్ట్రాలు పోయినాయి ఆల్మోస్ట్ ఆల్. కొన్ని న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఒకటి ఎదురు ఉండొచ్చు. వాళ్ళకే నష్టం కాదు. రేపు పొద్దున మీ ముఖ్యమంత్రి మీ చేసిన తప్పే. గతంలో సుప్రీంకోర్టుకు మంచి మాట చెప్పింది.
రహీం గారు ఏమనంటే సుప్రీంకోర్టు 2 సంవత్సరాల కంటే శిక్ష ఖరారు కాగానే వెంటనే పదవి పోవాలని దాని చట్టంగా అమలు చేసింది ఇదే మోడీ ప్రభుత్వం అంటున్నాడు. దానివల్లనే రాహుల్ గాంధీ పదవి పోయింది, అట్లాగే లక్షద్వీప్ లో ఒక ఎంపీ పదవి పోయింది. వెంటనే 2 సంవత్సరాల శిక్ష దాటగానే పదవి పోయింది. కానీ వాళ్ళ అప్పీలు పోగానే మళ్ళీ వచ్చింది కదా. అందుకని ఏమంటున్నానంటే జయలలిత న్యాయస్థానం అంటే ఏమంటున్నానంటే వాళ్ళ అప్పీలు పోగానే మళ్ళా బహారైంది, మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి సరే పనిష్మెంట్ స్టే వచ్చినందుకు ఆటోమేటిక్ గా అది చెప్తున్నా. అందుకనే మొదలైతే పదవి పోయింది, తర్వాత స్టే తెచ్చుకున్నారు, స్టే వచ్చింది, అయిపోయింది. అట్లా చాలా మంది ముఖ్యమంత్రులు నైతికత పాటించారు సార్. లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్యని పెట్టిండు ఏది మన జైలుకు వెళ్ళినప్పుడు కదా. అట్లానే జయలలిత కన్నీరు సెలవు అంటే పన్నీర్ సెలవు ఆయన అసలు పేరు, కానీ 3 సార్లు ఆమె జైలు పోయినప్పుడల్లా ఆయన ఉన్నాడు. మళ్ళా భద్రంగా భారతుడు పట్టాభిషేకం చేసి మళ్ళా రామునికి అప్పచెప్పినట్టు ఎప్పటికప్పుడు అప్పచెప్పాడు. ఆ నైతికత ఉండే. కేజ్రీవాల్ నుంచి అది పోయింది, స్పష్టంగా చెప్తున్నాను. ఒక ఆరోపణ వచ్చినప్పుడు స్పష్టంగా రాజీనామా చేయాల్సిన బాధ్యత కేజ్రీవాల్తో నేను వినోద్ కుమార్ గారు పనిచేసిన వాళ్ళు స్పష్టంగా చెప్తున్నా. ఆ నైతికత పోయింది. జైలు ఎవడు పరిపాలిస్తున్నా అన్నారు. తర్వాత అతిశీని పెట్టి అదేమైంది మీకు తెలుసు. ఇప్పుడేమంటారు ఈ బిల్లు మీద నాకు అనుమానం చెప్తాను. ఈ బిల్లు మంచిది, కష్టం లేదు. 30 రోజులు జైల్లో ఉంటే ఒకవేళ తప్పుడు కేసు పెట్టి ఇట్లా చేస్తే రేపు కష్టం కదా అనే దానికి నేను అభ్యంతర పెడుతున్నాను. ఎవరు చేసినా వీళ్ళు చేసినా మీరు చేసిన తప్పాడు కనుక కాకుండా దానిలో చిన్న మీరు డిస్మిషన్ నుంచి సస్పెన్షన్కి వచ్చారు. దీనిలో ఏం చేస్తారంటే 30 రోజుల బదులు 6 నెలలు 3 నెలలు 2 నెలలు 90 రోజులు. ఇప్పుడు ఛార్జ్ షీట్ మనకు అడ్వకేట్కి నేను చెప్తున్నాను, ఛార్జ్ షీట్ 90 రోజుల్లో వేయకపోతే ఆటోమేటిక్గా బెయిల్. కనీసం ఆదరణ చేయండి. ఇప్పుడు చట్టంలో ఉంది కదా మార్పు, అయితే అది ఉంది కదా. 90 రోజులు వరుసగా ఏదైనా నేరం మీద ఆరోపణ చేసి జైలుకి వెళ్ళినాక 91వ నాడు నుంచి బెయిల్కు అర్హుడు అవుతారు. ఒక ఛార్జ్ షీటే లేదు, మీరు ఏం చేస్తున్నారు? అందుకని నేనేమంటున్నాను, అవును సార్. అందుకని నేనంటే 30 రోజులు అంటే సరైనది కాదు. 30 రోజులు అంటే కక్ష సాధింపుగా జరుగుతుంది కనుక 90 లేక 180 రోజులు ఏదో ఒకటి పెట్టండి. పెట్టినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ బెయిల్ వస్తుందో అని తెలుస్తుంది. అనవసరంగా బదనాం చేసి వాళ్ళ బట్టగాల్చి మీదేసి రేపు పొద్దున పదవికి నుంచి గూడ పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక అనుమానం ఉంటుంది కదా, ప్రజలు తీరుస్తారు. నిజంగా చెప్పాలి, అసలైన శిక్ష ఎవరేస్తారు? అహంకారము అవినీతి నుండి ప్రతిసారి ఓడిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ పర్మనెంట్ ఉంటలేదు కదా, అధికార పార్టీ పర్మనెంట్ ఉంటలేదు కదా. కొంచెం ఈ బిల్లు విషయంలో నైతికత కరెక్ట్, కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు అవుతుందని భయపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు వీక్ గా ఉన్నప్పుడు ఆ భయం ఎక్కువ ఉంటుంది ఇంకా మరి కదా. కనుక మీదే బుల్డోజింగ్ రేపు పొద్దున కొన్ని చట్టాల విషయంలో మీ ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఏంటంటే బీజేపీ ముఖ్యమంత్రులు బయటకు మాట్లాడలేరు, ఎందుకంటే పార్టీ లైన్ దాటలేరు కదా. వాళ్ళ లోపల కూడా భయం ఉంది. ఒకవేళ మా మీద కూడా ఇంకా ఎందుకు భయం చెప్తా. కేంద్ర ప్రభుత్వమే చేయాల్సిన అవసరం లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళలో రాష్ట్ర ప్రభుత్వాలు మన ప్రతిపక్ష పార్టీ ఉంది. శాంతి భద్రతలు కానీ లేకపోతే ఎవరి బాధ్యులు ఎవరైతారు అంటే నిజంగా చెప్పాలంటే కేసులు పెట్టాను. లా అండ్ ఆర్డర్ ఎవరి చేత? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పుడు కేసు పెట్టి అది కూడా చెప్తాను మీ మీదే పెట్టవచ్చు. నేను చెప్తున్నాను అంటే మీ మీద అంటే బీజేపీ వాళ్ళ మీద కానీ ఇంకెవరికి పెట్టవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 30 రోజులు జైలు పోగానే ఆ పదవి ఇంకోటి మంత్రులైనా సరే, ముఖ్యమంత్రి కావాలని మంత్రులు ఇతర ప్రజాప్రతినిధి పదవులు పోతాయి కదా. అప్పుడు మనకు కూడా నష్టమే కదా. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని బాధించే మాట నేనంటే మీకెంత బాధ కలుగుతుందో మీరు నన్ను అంటే అంతే బాధ కలుగుతుంది కదా. కొంచెం దీన్ని ఆలోచించి దీనికి నేను చెప్పిన సవరణలు చేస్తే సాధ్యమైంది. కొన్నిసార్లు మాలాంటి వాళ్ళ మాట అంటే మేము విఘ్నుడు గొప్పలు అంటలేదు. నేను వినకపోతే మహిళా బిల్ ఏమైనా చూసి డిలిమిటేషన్ బిల్ ఏమైనా చూసింది కదా. మీరు డిలిమిటేషన్ లో అయ్యా రాష్ట్రాలకు 50% చొప్పున పెంచుతాం అని మీరు బిల్లులో పెట్టకపోతే ఎట్లా బిల్లు పాస్ అయితే అంటే వినలేదు. ఏమైంది? చివరికి చెప్తే సడన్గా చూసినాం బిల్లు పాస్ కాలేదు. గంట ముందు వచ్చి నేను చేస్తా మళ్ళా పెడతా అంటే సాధ్యం కాదు కదా. నీ ముఖమే బాగాలేదంటే నేను కొత్త చీర కట్టుకొని వస్తాను దట, లేకపోతే కొత్త అంగి. చీర అంటే కొంచెం మా మహిళ అవమానించినట్టు ఉంటుంది. నేను కొత్త అంగి తోడుకొని వస్తాను, నా ముఖమే బాగాలేకుండా కొత్త అంగి తోడుకున్న ముఖం అయితే మారదు కదా. ఇదే అంతే అంటున్నాడు. దీనిలో జేపీసీకి పంపాను 131లో జేపీసీ ఏమన్నది కేవలం సస్పెన్షన్ పరిమితం చేస్తే బాగుంటుందేమో అని అందరూ అన్నారు. అది కూడా నాకు పూర్తిగా అది కరెక్టా కాదు తెలియదు. కానీ ఇవాళ ఈ బిల్లు కానీ లేకుంటే డిలిమిటేషన్ కానీ అందరి అంగీకారంతో కొన్ని సాధ్యం కావు. మీరు చేయాల్సిన టైంలో చేసుకోలేదు. నిజంగా చెప్పాలంటే ఒక్కడే మాట అయిపోయింది సార్.